నేను ఇక్కడికి వస్తా ఉంటే మా ఆశా వర్కర్లు అందరూ నా ఇల్లు చుట్టుముట్టినారు అధ్యక్ష. ఇవాళ కూడా అరెస్ట్ చేసినారని ఇప్పుడే నాకు న్యూస్ వస్తోంది అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అధ్యక్ష 2,500 జీతాన్ని అధ్యక్ష 10,000 జీతం చేసినాం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష. మీరు 18,000 చేస్తా అని చెప్పారు. మీరు ఏదో చెప్పారని చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పని గ్రౌండ్ మీద మనం ఆశా వర్కర్తో చేయిస్తున్నాం కాబట్టే వాళ్ళ జీతం పెంచమని చెప్తున్నాను అధ్యక్ష. దే డిజర్వ్ ఇట్ అధ్యక్ష. మీరు పెంచుతా అన్నారు, మేము అయినా కూడా మీరు ఎట్లాగో మేనిఫెస్టోలో పెట్టి చాలా చేయలేదు, మేమే దాంట్లో పోము. నేను ఎందుకు చెప్తాను అధ్యక్ష అంటే గ్రౌండ్ మీద ఇవాళ ఏ పని జరిగినా ఆశా వర్కర్తోనే ఈ ప్రభుత్వం చేపిస్తా ఉంది. ఫీల్డ్ విజిట్స్ కానీ ఫీవర్ విజిట్స్ కానీ అన్నీ కూడా ఆశా వర్కర్లతో చేపిస్తాను అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వెంటనే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, వెంటనే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పించి పేషెంట్లకు కష్టం కాకుండా అన్ని హాస్పిటల్స్ వల్ల బంద్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఆశా వర్కర్ల జీతాల అధ్యక్ష చిన్న బాధాకరం, ఇది ఆరోగ్య శాఖ మంత్రి గారికి. కొన్ని హాస్పిటల్లో మామూలు బీపీ గోళీ ఉంటుంది అధ్యక్ష, టెల్మా. చాలా మంది తెలిసి ఉంటుంది ఇక్కడ బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా. టెల్మా అంటే మామూలు సామాన్యమైన గోళీ అధ్యక్ష. ఆ గోళీ కూడా హాస్పిటల్ లేదు అధ్యక్ష.